అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అనేవారు ఏదో కొత్త నిబంధన కాలం నుంచే ఉన్నారు అనుకుంటున్నారా? లేదు. ఎప్పుడైతే లూసిఫర్ పాపంలో పడిపోయాడో అప్పుడే అతనితోనే ప్రారంభమయ్యింది ఈ అబద్ధికుల పరంపర. ఇది నిజమా అంటూ మొదలెడతారు. వీరి మాటలనే దేవుని మాటలుగా ప్రకటిస్తారు. వీరిని గుర్తుపట్టకపోతే నిండా మునిగిపోతాము, వారి మాయ మాటలలో చిక్కుపడిపోతాము. అలా జరగకూడదంటే ఏది దేవుని మాటో, ఏది వారి సొంత మాటనో మనం గ్రహించగలగాలి. అది ఎప్పుడు సాధ్యమంటే మనము వాక్యాన్ని పఠించి ధ్యానించినప్పుడు మాత్రమే వారిని మనం గుర్తుపట్టగలం. నెహెమ్యా కూడా ఆ విధంగా గుర్తుపట్టగలిగాడు. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనుదము రండని చెప్పగా, నేను నా వంటివాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదనియూ, తోబియాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియూ తేటగా కనుగొంటిని. నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చియుండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి తోబియాయును సన్బల్లటును నన్ను భయపెట్టవలని కనిపెట్టియున్న ప్రవక్తలను, నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ దినాలలో ఇలాంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తిలు కోకల్లలు. తస్మాత్ జాగ్రత్త. ఓ విశ్వాసి, జాగ్రత్త.